ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎక్కడైనా నెగ్గాల్సిందే తప్ప తగ్గేదేలే అన్నట్లుగా రోజా నెరిపిన రాజకీయం బెడిసి కొట్టడమే ప్రస్తుత ఆమె దుస్థితికి నిదర్శనమంటున్నారు. వీడి భయ్య ఏంటి బఫెల్లోకి బట్టలు తిరిగినట్టున్నాడు. రే అలా అనకూడదు, బఫెలో వింటే బాధపడుతుంది. ఎమ్మెల్యేగా, మంత్రిగా కార్యకర్తలకు దూరమైన రోజాను అంతా పొలిటికల్ విలన్ గా చూస్తుండడమే చర్చనీయాంశమవుతోంది. ఏంటి ఇద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారా? నాకు గాని బీపీ వచ్చిందంటే ఏం పిక్తారా వీపీ? నన్ను బీపీ ఎట్టడా? పార్టీ అధినేత చెప్పినా రోజాతో చేతులు కలపడానికి పార్టీ నేతలు ఇష్టపడకపోవడంతో నగరిలో రోజా భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందంటున్నారు. నోరు మంచిదైతే ఊరు మంచిదంటారు. ఎలా ఉండాలో నాకు తెలుసు, ఏదో అన్నా చెప్పక్కలా. నువ్వు మారవయ్యా. మంత్రి పదవి, మాజీ సీఎం జగన్ వద్ద పలుకుబడితో నగరిలో తనకు తిరుగేలేదన్నట్లు చక్రం తిప్పిన రోజా ఇప్పుడు పార్టీలో గ్రూపులను తట్టుకోలేకపోతున్నారంటున్నారు. మంత్రిగా ఉండగానే ఆమెను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు మాజీ అవ్వడంతో ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ఓడిన తర్వాత కనీస పరామర్శకు కూడా కార్యకర్తలు ఇష్టపడకపోవడం నియోజకవర్గంలో ఆమె దుస్థితిని తెలియజేస్తోందంటున్నారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత నెలన్నర రోజులు రోజా నగరిలోని ఇంటికే ఎక్కువ కాలం పరిమితమయ్యారు. వీకెండ్స్ లో చెన్నై వెళ్తున్నారు. వీలున్నప్పుడల్లా ఆలయాలు సందర్శిస్తున్నారు. 1-2 మార్లు మాత్రమే నగరిలో పార్టీ కార్యక్రమాలకు హాజరయ్యారు రోజా. ముఖ్యంగా మీడియాతో మాట్లాడడానికి ఆమె ఏమాత్రం ఇష్టపడడం లేదు. ఫలితాల తర్వాత సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరగడంతో రోజా బయటకు రాలేకపోతున్నారు అంటున్నారు. ఇటీవల తమిళనాడులోని ఓ ఆలయంలో రోజా ప్రవర్తించిన తీరు కూడా వివాదాస్పదమైంది. తమిళ మీడియా సైతం రోజా చర్యను ఎండగట్టింది. రాజకీయంగా సైలెంట్ గా ఉంటున్నప్పటికీ వివాదాలు రోజాను వెంటాడుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రోజా రాజకీయ భవిష్యత్పై రకరకాల చర్చ జరుగుతోంది. రాజకీయంగా కోలుకోలేని దెబ్బతిన్న రోజా ఎలా ముందుకు వెళ్తారు అనేదే ఆసక్తికరంగా మారింది.